మనకంటే ముందు మనకంటే ముందు తెరిచిన లీడర్స్ మనకంటే ముందు వాతావరణం చూశారు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటో చూశారు, దాంట్లో ఎలా డబ్బులు వస్తాయో, ఎలా అచీవ్ అవ్వాలో, ఎలా విజయాన్ని సాధించాలో తెలుసుకున్నారు. వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలుసుకొని వాళ్ళు చెప్పింది విని ముందుకు వెళ్ళగలిగితే అదే విజయం, ఇంకోటేం లేదు. లక్ష్మయ్య సార్ చెప్తారు వందల సార్లు, ఈ బిజినెస్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అని. అంతే, ఇంకేం లేదు. ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం రోజంతా, పనికొచ్చేవో పనికి రానివో మనకు తెలియదు. ఈ రోజు కూడా 5,000కి 10,000కి 15,000కి 20,000కి 30,000కి బానిసల్లాగా చేతులు కట్టుకొని మరీ బతుకుతున్నాం. వాళ్ళు ఒరే అన్నా పడవాలి, ఒసే అన్నా పడాలి, తప్పదు. మనం ఎంత కరెక్ట్ గా పనిచేసినా మన మీద ఏదైనా ఇది కాదు అది కాదని వంకలు కూడా పెడతారు. అలాంటిదేమీ లేకుండా, టైం లేదు, బాస్ లేడు, పెట్టుబడి లేదు, అజమాయిషి చేసేవాళ్ళు లేరు, అందరం ఫ్రెండ్స్. నువ్వు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే నువ్వు బాగుంటావు అన్న కాన్సెప్ట్ ముందుకెళ్లేదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇందులో ఎవరిని లేరు, ఎవరిని అడ్డుకోలేరు, అడ్డుకట్ట వెయ్యలేరు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎవ్వరికి బాస్ లేరు, ఎవరి మార్కులు ఎవరి చేతుల్లో లేవు, ఎవరి శ్రమ వారిది, ఎవరి కష్టం వారిది. కానీ నేను తెలియగల్లోడిని కదా అని చెప్పేసి నేను ఒక్కడే ముందుకు వెళ్తా అంటే కుదరదు. ఆ ఒక్కటి అడక్కు అంటుంది నెట్వర్క్ బిజినెస్. కుటుంబం అంతా కలిసి ఆ కుటుంబ గౌరవం ఊర్లో ఎలా మెరుగుపడుతుందో, 10 మంది స్నేహితులు, 10 మంది బిజినెస్ మ్యాన్స్ కలిసి పనిచేస్తే నెట్వర్క్ బిజినెస్ ఆ విధంగా సక్సెస్ అవుతుంది. కుటుంబ తరహానే మనం హిస్టరీలో చదువుకున్నాం, కుటుంబ వ్యవస్థ అనే చదువుకున్నాం మనం. ఆర్ట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అర్థమవుతుంది అది. కుటుంబ పరిపాలనా విధానమే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉంది. 100కి 200% టీమ్ వర్క్ ఈజ్ ఏ సక్సెస్. దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు, దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. తెలుసుకోండి. కోటప్పకొండకు అందరం వెళ్ళలేకపోయాం, వెళ్ళిన వాళ్ళ అనుభవాలు పంచుకుందాం, వాళ్ళ అనుభవాల నుంచి మంచి నేర్చుకుందాం, ముందుకెళ్దాం. అందరికీ గుడ్ లక్. కేశవరావు సార్ గారిని మాట్లాడమని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మన గౌస్ బాసా సార్కి నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ కనబడుతున్న ఈ యొక్క ఇమేజ్ లో గౌతమ్ బాలి గారు, మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ అధినేత ఎంఎస్ఆర్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఒక గొప్ప కుటుంబాన్ని తయారు చేసుకొని 3,000 మందితో ఒక బూట్ క్యాంప్ నిర్ణయించి ఒక డేట్ నిర్ణయించి అక్కడికి అందరిని తీసుకొచ్చి జరిగినటువంటి ఆ బూట్ క్యాంప్ ఎంత కష్టమో, ఎంత కష్టపడి ఉంటారో. కుటుంబంలో ఉండే అందరికీ అనుకూలంగా ఉండరు. ఒకరు అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. అయినా కూడా అందరితో సర్దుమణిగి చెప్పుకుంటూ 7 సంవత్సరాలు సుదీర్ఘంగా మన ఎంఎస్ఆర్ గారు ఒక బూట్ క్యాంప్ నిర్ణయించి ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించి రకరకాలుగా లీడర్స్ తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటూ వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పుకుంటూ ఎక్కువ మంది చేరి అక్కడికి ఒక జాతరలాగా, ఒక పండగలాగా తన కుటుంబాన్ని తీసుకొచ్చుకొని అక్కడ ఒక పెద్ద మంచి వాతావరణం, ఒక ఎంటర్టైన్మెంట్, కష్టాలు సుఖాలు అన్ని అక్కడ చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరితోటి వీళ్ళందరినీ అక్కడ తీసుకురావటానికి మన ఎంఎస్ఆర్ గారు వీళ్ళందరితో ట్రావెల్ చేశాడు. ఎలా చేశాడు? సెమినార్ రూపంలో కావచ్చు, హోమ్ మీటింగ్స్ లో కావచ్చు, జూమ్ మీటింగ్ లో కావచ్చు, ఎలాగైనా ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ అవుతూ
బిజినెస్ గురించి చెప్పి బిజినెస్ లో జీవితం ఉందని చెప్పి అక్కడే తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కుటుంబం లాగా మనందరం కలిసి పనిచేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఈ లీడర్స్ ఈ లీడర్స్ వీళ్ళందరిని మోటివేట్ చేసుకొని కష్టపడి అక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ 1,00,000 వస్తుందని, 2,00,000 వస్తుందని, 5,00,000 వస్తుందని ఇవన్నీ పక్కన పెడితే మొదటగా ఆయన చేసిన కృషి నేను చూసా. ఆయన వాళ్ళందరినీ ఎంత మనసుకి హత్తుకునే విధంగా ఉంటారంటే చాలా చక్కగా ఉంటారు. సరైన నిజమైన లీడర్ అని నాకు అనిపించింది. అంత గొప్ప లీడర్ అని నాకు అనిపించింది. ఇంతమందిని 2017 నుంచి ఎంత మందితో కలిసి ఉంటాడు, ఎంత మందికి ప్లాన్ చెప్పుంటాడు, ఎంత మందికి వాళ్ళ ఇంట్లో ఉండుంటాడు, వాళ్ళతో ట్రావెల్ చేసి ఉంటాడు, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళకి బిజినెస్ ని అర్థం చేయడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. సో ఇదే అసలైన లీడర్షిప్. వీళ్ళందరినీ ఒక ప్లేస్ లో కూర్చోబెట్టగలిగిన గొప్ప నాయకుడు మన ఎంఎస్ఆర్. హ్యాట్స్ ఆఫ్ టు మై వన్స్ అగైన్. అయితే బూట్ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, బూట్ క్యాంప్ యొక్క ప్రత్యేకత తెలుసుకునే ముందుగా అసలు మనం బూట్ క్యాంప్కి ఎందుకు వెళ్ళాలి, బూట్ క్యాంప్ వెళ్తే ఏమొస్తుంది, ఏ మీటింగ్కి వెళ్ళినా ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే నేనేం తెలుసుకోవాలో కూడా చెప్పాలి కాబట్టి మొదటగా మన లక్ష్మణ్ సార్ ఆయన టీంలో 415 మెంబర్స్ ని తీసుకొచ్చారంట. మన 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 కౌంట్, మన టీం కౌంట్. మన అప్లైనర్ కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను. ఈ 450 మెంబర్స్ ని ఫోన్లు చేసుకుంటూ బిజినెస్ చెప్తూ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ రకరకాలుగా వాళ్ళని ఏదో విధంగా కమ్యూనికేట్ అవుతూ అక్కడికి తీసుకొచ్చారు. అయితే అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే. ఏం ఆలోచించాలంటే ఇంత మందిని అక్కడ కూర్చోబెట్టడానికి ఏంటి విషయం, అక్కడ అందక మనం ఎందుకు వెళ్ళాం, ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు మళ్ళా ఎందుకు వెళ్తున్నారు, మళ్ళా ఎందుకు వెళ్తున్నారు. 24 బూట్ క్యాంప్స్ జరిగాయి. కోటప్పకొండలో కావచ్చు, అరిగిరిగుట్ట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. 24 బూట్ క్యాంప్స్ జరిగితే ఎటువంటి విసుగు లేకుండా, ఎటువంటి విసుగు పడకుండా ఆ చెమట్లో ప్లేస్ ఉన్ని ప్లేస్ లేకపోయినా నిలబడుకోనో లేకపోతే బయట బయట కూర్చొని బయట కూడా మనకు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ప్లేస్ సరిపోకపోతే, హాల్లో సరిపోకపోతే కూడా అయినా కూడా విసుగు చెందకుండా జీవితంలో గెలిచిన వాళ్ళందరూ, అంటే ఈ బిజినెస్ లో గెలిచిన వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఎటువంటి మిస్కాన్సన్ట్రేషన్ లేకుండా పక్కా కాన్సన్ట్రేషన్ తోటి అందరూ వింటారు. వాళ్ళు సక్సెస్ అయిన విధానం మాట్లాడతారు, అవి మనం వింటాం. అయితే వింటాం, ఇంటికి వెళ్ళిపోవడం కాదు. వినిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరగాలి. మన లక్ష్మణ్ సార్ ఆయన 1,00,000 ఎర్నర్ ఫస్ట్ రోజు పిలుస్తారు. 1,00,000 ఎర్నర్స్ రమ్మని పిలుస్తారు. 1,00,000 ఎర్నర్ ఆయన ఏం చేశాడో చెప్తారు. ఆయన ఒక మాట చెప్తారు, ఈయనకు నచ్చిన మాట చెప్తారు. నెట్వర్క్ చేస్తా వర్క్ చేస్తావా లేదా నెట్వర్క్ చేస్తావా డిసైడ్ చేసుకో. పార్ట్ టైం చేసిన నాకు లక్ష వచ్చిందంటే ఫుల్ టైం చేస్తే ఎంత అవుతుంది అని ఆయన చెప్తాడు. గ్రేట్ లీడర్ లక్ష్మణ్ సార్ కి నా యొక్క ధన్యవాదాలు. లక్ష్మణ్ సార్ ఒకవేళ మన ప్రసాద్ సార్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మనందరం ఈ టీంలోకి వచ్చిండేవాళ్ళు కాదేమో. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. సో ఈ విధంగా లీడర్స్ అందరూ మనల్ని ఎంకరేజ్ చేయటానికి, మనలో మోటివేషన్ తీసుకురావటానికి వాళ్ళు ఏదైతే నేర్చుకున్న విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్తారు. సో తర్వాత లీడర్
తర్వాత లీడర్ ధనలక్ష్మి మేడం. ధనలక్ష్మి శంకర్ అంటారు. ఈమె కూడా 1,00,000 పైన వస్తుందంట. సో బూట్ క్యాంప్ యొక్క ఫొటోసే ఎందుకు పెట్టానంటే, బూట్ క్యాంప్స్ ఎప్పుడైతే మాట్లాడుతుంటే ఆ వెనక వాళ్ళ చెక్ డిస్ప్లే అవుద్ది. అంటే ఇన్ని రోజులు చేసిన కష్టం ఫైనల్ గా మనకేదో ఒక బెనిఫిట్ ఉండాలి కాబట్టి ఆ బెనిఫిట్ ని వెనక మనకి చూపిస్తారు. చూపించిన తర్వాత ఓహో 1,00,000 వస్తుందని మనకు అర్థమవుతుంది. మనం బూట్ క్యాంప్స్ లో కొత్తగా తీసుకెళ్ళిన వాళ్ళకి. ఇక్కడ మనం పాజిటివ్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందరికి 1,00,000 వస్తుంది, అందరికి 1,00,000 వస్తుంది, ఎట్టొచ్చింది, వాళ్ళు మనకి చెప్పలేదు, మనకి చెప్పాలి కదా అని మనం అనుకుంటాం. కానీ ఈ బూట్ క్యాంప్స్ లో అన్ని వివరించడానికి టైము ఉండకపోవచ్చు. అయితే వీటన్నిటికీ మనకు ఉన్నటువంటి ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ ఫార్ములాస్ ప్రకారం వాళ్ళు వర్క్ చేసి ఉంటారు. అందుకే వాళ్ళకి డబ్బులు వచ్చి ఉంటాయని మనం అనుకుంటాం. ఇది కరెక్ట్. అది ఈ ధనలక్ష్మి మేడం వాళ్ళ హస్బెండ్ రాకపోయినా ఈవిడే వెళ్ళి వర్క్ చేసి అందరిని మోటివేట్ చేసుకొని ఆమెకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకొని ఈ రోజున 1,00,000 రూపాయలు సంపాదించడం చాలా గొప్ప విషయం. ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అయితే ఈ బూట్ క్యాంప్స్లలో భోజన వసతి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. కానీ మన ఎంఎస్ఆర్ గారు ఆ బూట్ క్యాంపులలోనే భోజనం చేస్తారు. బూట్ క్యాంప్ ఏదైతే ఆ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లోనే భోజనాలు కానీ ఏదైనా ఏర్పాటు చేస్తారు. వా యొక్క సిన్సియారిటీకి మనం హ్యాట్సప్ చెప్పొచ్చు. అక్కడే భోజనం చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఎక్కడ వేరే దిక్కంగా వెళ్ళి వాళ్ళు భోజనాలు కార్యక్రమాలు ఉండవు. అక్కడే భోజనం చేస్తారు. వాళ్ళు అవి వీలు పడితే అక్కడ అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు సారీ గైస్ అక్కడ ఉండే కార్యక్రమాల్లో పాల్గొంటారు, అన్నం వడ్డిస్తారు, ఎన్ని పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మనది టీం వర్క్ ని నేర్పించడానికి టీం వర్క్ లో వాళ్ళు ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి మనకి చూపిస్తారు. సో లీడర్ అంటే ఇలా ఉండాలి. తన టీం ఏదైతే టీం తీసుకొచ్చుంటుంటారో వాళ్ళందరికీ భోజన వసతి కల్పించాలని ఎవరైతే వాలంటరీగా ఆడ ఒక వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా మన ఫ్యామిలీ కదా. మన ఇంట్లో ఫంక్షన్ అయితే అన్న తమ్ముడు చెల్లి అందరూ ఉంటాం. అందరూ మనం పని చేసుకుంటాం. కలిసి ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేస్తాం. మేము లెజెండరీస్, ఇందులో మేము సెలబ్రిటీస్ అనేటువంటి భేదప్రాయాలు లేకుండా అందరూ కలిసి పనిచేస్తారు. ఇంక్లూడింగ్ బీవీ మేడం కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఆమె కూడా ఆ భోజనాలు వడ్డించడం ఇటువంటి కార్యక్రమాలు ఆమె కూడా చేస్తుంది. అయితే నేను ఫైండ్ అవుట్ చేసిన విషయం ఏంటంటే, ఎంఎస్ఆర్ గురువు గారు తన కుటుంబాన్ని చూసి చాలా ఆనందపడతారు. మన కోటి ఆనంద్ సార్ మాట్లాడుతుంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని గర్వపడతాడు. చాలా ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఆయన చాలా ఆనంద బాష్పాలు కూడా నేను అబ్జర్వ్ చేసినటువంటి సన్నివేశం చూశాను. ఎంతో హ్యాపీ. తన తయారు చేసిన లీడర్కి వచ్చే ఇన్కమ్ చూసి చాలా ఆనందపడతాడు. సో లీడర్ తన కుటుంబాన్ని ఆ ఎంఎస్ఆర్ గారు ఏర్పాటు చేసుకున్న తన కుటుంబాన్ని చూసి చాలా సంతోషపడతాడు. అదే డెడికేషన్ తో అందరిని కంట్రోల్ చేస్తూ ఆయనే హోస్ట్ చేస్తాడు. ఒక కర్మ పద్ధతికరణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైకి రమ్మంటారు. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ లో ఉండే వాళ్ళని, నెక్స్ట్ రకరకాల వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. సరే, చాలా సంతోషం వేసింది నాకు. సో ముఖ్యంగా ఎలా చేంజ్ అయ్యాం మేము. ఒక రౌడీ అంటే ఆయన ఒక సెటిల్మెంట్ చేశారంట. ఆయన పేరు రంజిత్ కుమార్ సార్. రంజిత్ కుమార్ సారీ. ఎవరెవరు వాళ్ళు ఈ టీంలోకి ఆయన తీసుకొచ్చిన విధానం, ఈ ఎంఎస్ఆర్ గారిని ఆయన చూసి ఈ యొక్క బిజినెస్ నచ్చి వచ్చిన విధానం, అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం దాన్ని పాజిటివ్ మైండ్ తో ఆలోచించాలి. వీరందరూ ఆయన చెప్తే వచ్చిండ్రా, ఇది నిజమేనా, ఇది అబద్ధమేమో అని నెగటివ్ మైండ్ సెట్ తోటి మనం ఉండకూడదు. పాజిటివ్ మైండ్ సెట్ తోటి మనం అబ్జర్వ్ చేయాలి. ఒక 3,000 మందిని ఒక 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 ప్లేస్ లో అందరం తీసుకొచ్చి దేవుని ఎలక్షన్ ప్రోగ్రామ్ 50-100 బిర్యానీ పెట్టిన రమ్మడానికి కాదు కదా. ఇష్టపడి బిజినెస్ నేర్చుకోవాలని, గెలిచిన వాళ్ళని చూడాలని మనం
ఆతృతతోటి వస్తాం. మనం యూట్యూబ్లలో అక్కడక్కడ చూస్తుంటాం, కానీ అక్కడ డైరెక్ట్ గా మనం వాళ్ళని లైవ్ లో చూసి వీలు పడితే ఫొటోస్ కూడా మనం తీసుకుంటాం. సో అంత మంది కొందరికి ఏమనిపిస్తుందంటే, నేను కూడా ఒక సర్టన్ అమౌంట్ అని సంపాదించుంటే నన్ను కూడా స్టేజ్ మీద పిలిచి నా యొక్క వాయిస్ కూడా ఇవ్వచ్చు, ఇచ్చి ఉండేవాడిని కదా. సో తద్వారా నెక్స్ట్ బూట్ క్యాంప్ కి నేను కూడా ఒక వర్క్ చేయాలి. వర్క్ చేసి నా టీం ని, ఒక 450 మంది టీం ని, లక్ష్మణ్ సార్ చెప్పినట్టు నా టీం ని కూడా ఈ బూట్ క్యాంప్ తీసుకొచ్చి, నా కుటుంబం, నాకంటూ ఒక కుటుంబం ఉంది కదా, నాకంటూ ఒక డౌన్ అయినర్స్ ఉన్నారు కదా, నా కుటుంబాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ మాటలు వినిపించి బిజినెస్ ఎలా చేయాలో నేర్పించి సక్సెస్ వైపుకి మలచడానికి నేను చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. అక్కడ జరిగేటటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏవైనా. సో ఇవన్నీ చూసి మనకు అనిపిస్తుంది. సో అసలు ఈ ఇంత కుటుంబాన్ని భరించిన ఎంఎస్ఆర్ గారు ఎంత ఓపికతోటి, ఎన్ని మాటలు పడి, ఎంతమంది ఆడబిడ్డలను తీసుకొచ్చి ఎంత కష్టపడి చేసి ఉంటారు, ఒకసారి ఆలోచన చేయండి. సో ప్రతి ఒక్కరికి, జూమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఇదే కుటుంబం వస్తది, ఇదే కుటుంబం వస్తది. అలాగే డబ్బులు కూడా వస్తాయి. క్రమం తప్పకుండా వాళ్ళు చేసినటువంటి డెడికేషన్, వాళ్ళు ఎలాగైతే వర్క్ చేశారో అలా చేస్తే, ఆ డిసిప్లిన్ పాటిస్తే మనకు కూడా అదే విధంగా అదే కుటుంబం, పెద్ద కుటుంబం వస్తుంది. 100%, అందులో ఏమాత్రం డౌట్ లేదు. 100% వస్తుంది. సో మనం చేయాల్సింది ఏమిటి? ఇంతమందిని ఎలా గ్యాదర్ చేయగలిగాడు, ఎంత మందితో ట్రావెల్ చేసినాడు. ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఆయన ఒక 15 డేస్ అక్కడే ఉండి, అక్కడ ఉండే వాళ్ళందరం బిజినెస్ గురించి చెప్పి, నెట్వర్క్స్ మార్కెటింగ్ లో మనందరం కలిసి పనిచేస్తే, మనందరం కలిసి ప్రోడక్ట్స్ వాడుకొని తద్వారా వచ్చిన బెనిఫిట్ ని 10 మందికి చెప్తే, ఇందులో మనకి నగదు రూపంలో మనకి బెనిఫిట్ వస్తుంది, ఆరోగ్యం రూపంలో మనకి బెనిఫిట్ వస్తుంది అని చెప్పుకుంటూ, ఒక స్థిరమైన ప్లేస్ లో కొంతమందిని, ఒక 100 మందిని తయారు చేసి, అందులో ఉన్నటువంటి ఒక మంచి షార్ప్ గా ఉన్న లీడర్ ని పెద్ద లీడర్ గా పెట్టుకొని, వాళ్ళని మానిటర్ చేసే విధంగా చేసుకొని ఉంటే ఎంత దీక్ష చేసి ఉంటారో మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయమే. అయితే మనం కూడా చేయాలి, మనం కూడా ఇలాగే చేయాలి. టీమ్స్ అని కాదు, వేరే 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 టీమ్స్ వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు అక్కడికి వస్తారు. బయట టీమ్స్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఎంఎస్ఆర్ గారికి పరిచయం అయి ఉంటారు. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చూస్తాం. వాళ్ళ టీంలో ఎలా జరుగుతుందో, మన టీంలో ఎలా జరుగుతుందో వాళ్ళు అబ్జర్వ్ చేయడానికైనా వాళ్ళు వస్తారు. సో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇందులో ఇంత టీం ని ఫామ్ చేసుకోవడానికి మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి? నాకు కూడా ఎంఎస్ఆర్ గారు కూడా ఒక గొప్పగా చదువుకున్న వ్యక్తి కాదు. ఎంఎస్ఆర్ గారు కూడా నార్మల్ లైఫ్ మనిషే. కానీ కష్టపడి, ఎంతో కష్టపడి టీంని ఫామ్ చేసుకొని, 8 లక్షల మంది టీం ఉంది ఆయనకి. 8 లక్షల మందిలో కేవలం 3,000 మంది మాత్రమే మన బూట్ క్యాంప్ కి రాగలిగి వీలు పడిందేమో. సో అంతమందే వచ్చారు. అయితే ఇంత మందిని గ్యాదర్ చేసుకోవటానికి ఎంత ఓపిక, ఎంత పట్టుదల, ఎంత ఇది ఉండాలి. సో టోటల్ గా దీన్ని బట్టి మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. ఈసారి మనం చేయబోయే సెమినార్ లో 100 మంది టార్గెట్ పెట్టుకున్నా. నేను 100 మంది టార్గెట్ పెట్టుకున్నా. మింజమూరు టీం నుంచి రేపు జరగబోయే 5వ తారీఖున సెమినార్ లో 100 మందిని కూర్చొని పెట్టాలి. అది కొత్త వాళ్ళ, పాత వాళ్ళ అని కాదు, ఎవరైనా సరే 100 మందిని నేను టార్గెట్ చేశా. దానికి ఏం చేయాలి అనేది నాకు సపరేట్ ప్లాన్ ఉంది. నిర్ణయించుకున్నా. నేను డిసైడ్ అయిపోయినా. నేను ఈ కుటుంబం, నా కుటుంబం కూడా పెద్ద కుటుంబంగా తయారు చేసుకోవాలి. నేను కూడా ఇంతమందికి ఉపాధి కల్పించగలిగేటువంటి స్తోమత ఇందులో ఉంది మనకి. మనం చేసుకోవచ్చు. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ మనం అలవర్చుకోవాలి. ఇంత మందిని గ్యాదర్ 7 సంవత్సరాలు పట్టింది. మనకు కూడా 10 సంవత్సరాలు పట్టొచ్చేమో, పర్వాలేదు. కానీ కన్సిస్టెంట్ గా ఈ జాబ్ ని, ఏదైతే నాకు ఇచ్చిన పాత్రను ఏదైతే ఉందో, మింజమూరు టీం ను కూడా అంతే గెలుపు వైపుకి తీసుకెళ్లాలని నేను డిసైడ్ అయిపోయినా. అయితే మరి డిసైడ్ అయితే సరిపోదు, దానికి తగ్గట్టు వర్క్ చేయాలి. ఏది కూడా వర్క్ చేయకుండా వచ్చే సమస్య లేదు, ఫలితం అనేది రాదు. ఇది వాస్తవం. కానీ వర్క్ చేసుకోవాలంటే మన దగ్గర ఏమి వెపన్స్ ఉన్నాయి? నా దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయి? నెంబర్ 1, నా దగ్గర
ఉన్న వెపన్ ఒక్కటే. నేను నా మైండ్ సెట్ ని కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా నేను మార్చుకుంటున్నా. నేను మార్చుకొని జనాలతోటి కమ్యూనికేట్ అవ్వడం, ప్రతి ఒక్కరికి ఇది చెప్పడం. ఇంజమూరు టీంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పుకుంటాం. నాకు తెలిసిన వాళ్ళందరినీ చెప్పుకొని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక కుటుంబంగా తయారయ్యి వీళ్ళని తయారు చేసుకున్న తర్వాత జూమ్ మీటింగ్స్ కి ఎవ్రీడే కమ్యూనికేషన్. డిజిటల్ గా మాట్లాడాలంటే జూమ్ మీటింగ్ పెట్టాలి. ఫేస్ టు ఫేస్ మాట్లాడంటే సెమినార్ తో పెట్టాలి. వాళ్ళతో కలిసి భోజనం చేసి 2 రోజులు స్పెండ్ చేయాలంటే మనం బూట్ క్యాంప్ పెట్టాలి. ఇవి ఏదైతే ఈ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ ని ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనం పెట్టుకున్న గోల్ మనం పెట్టుకున్న గోల్ మనం రీచ్ అవ్వగలం. లేకపోతే అవ్వదు. మనం ఎప్పుడైతే గోల్ పెట్టుకొని ఉంటామో దానికి తగ్గట్టు వర్క్ చేస్తేనే అవుతుంది. సో ఇంకా నాకు 5 days టైం ఉంది. 5 days లో 100 members ని నేను కంటెస్ట్ చేయించాలి అని నేను బలంగా నేను మనసులో పెట్టుకున్నా. దానికి తగ్గట్టు రేపు మార్నింగ్ నుంచి దానికి వర్క్ స్టార్ట్ చేస్తాను. 100 మందితోటి సెమినార్ జరపాలని నేను టార్గెట్ పెట్టుకున్నా. జరపాలి, జరిపి తీరాలి. వెనక అంచె అడుగు వేయటానికి నా మైండ్ లో వేరే వేరే బ్లాక్స్ ఏం లేవు. ఒకటే, వెస్టేజ్ లో నా యొక్క కుటుంబాన్ని పెంచడానికి ఎంతో ప్రయత్నం చేయటానికి వెస్టేజ్ వాళ్ళు చెప్పినటువంటి ఫార్మాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవన్నీ చేయాలి. చేస్తేనే అవుతుంది. చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. నేను ఈరోజు చాలా మాట్లాడాలని అనుకున్నా. నా సిస్టమ్ ప్రాబ్లం అయింది. నా ఫొటోస్ డిస్ప్లే అవటం లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా హ్యాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇందులో మన కోటి సార్ గురించి మాట్లాడాలనుకున్నా. మన సురేష్ కొండేపి ఎక్సలెంట్, సూపర్. నిజంగా కోటి సార్ అండ్ సురేష్ కొండేపి, ఆనంద్ సార్, వీళ్ళ నలుగురు 12,000 మందిని వాళ్ళ టీం 12,000 మందిని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒక లక్ష్మణ్ సార్ 25,000 మందిని టీం మెయింటైన్ చేస్తున్నారు. ఎంత ఓర్పు, ఎంత సహనం. కోటి సార్, మన సురేష్ కొండేపి సార్, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ టీం ని ఫామ్ చేసుకుంటున్నారు. వాళ్ళు వాలంటరీగా వచ్చి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇందులో విజయం దక్కిందో దక్కలేదో, వాళ్ళు అనుకున్నట్టు గోల్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా ప్రతి బూట్ క్యాంప్ కి వస్తున్నారు. వాళ్ళ తగ్గ పనులు వాళ్ళు చేస్తున్నారు. హ్యాట్స్ అప్ టు దెమ్. నిజంగా వాళ్ళ యొక్క వాళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా గొప్పది. వాళ్ళు ఒక దీక్షలాగా ఈ పనిని ఒక దీక్షలాగా చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా అలాగే చేయాలి. మన టీంలో ఉండే ప్రతి ఒక్కరం మన టీంలో ఉండే ప్రతి ఒక్కరం ఒక కుటుంబంగా తయారవుతాం. కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి ఎవ్రీడే ఇంట్లో ఏం జరుగుతుంది, మార్నింగ్ లేసి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, ఈవినింగ్ అయిన తర్వాత గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం, సాయంత్రం కలిసి భోజనం చేస్తాం వీలు పడితే, లేదా మార్నింగే వీలు పడితే అందరం కలిసి భోజనం చేస్తాం. ఇటువంటి అంశాలు చాలా దోహదపడతాయి మనం ఒక కన్సిస్టెంట్ గా మనం ఈ యొక్క బిజినెస్ చేయడానికి. ప్రతిరోజు ఎవరు వాళ్ళ డౌన్ లైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫోన్ చేసి మాట్లాడడం అలవాటు చేయండి. ఈ కుటుంబాన్ని ఈ యొక్క జూమ్ మీటింగ్, సెమినార్స్, బూట్ క్యాంప్స్, అవార్డ్ ఫంక్షన్స్, ఏవైతే యాక్టివిటీస్ మన యొక్క ఈ యొక్క బిజినెస్ కి కావాల్సిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా కొత్త వాళ్ళని వేసుకుంటూ ఎంతో గౌరవప్రదంగా మనం పిలుచుకుంటూ, సార్ మేడం అంటే పిలుచుకుంటూ అందరినీ మనం చేసుకోవాలి. ఇవన్నీ అందులో నేను అబ్జర్వ్ చేశాను. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. తన కుటుంబాన్ని 3,000 మందితో తన కుటుంబంగా భావించి అందరిని ఒక మీద నిలబెట్టి ఒక ప్లేస్ కి తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసి, ఏసీ లేదు, ఫ్యాన్ సరిగ్గా తిరగటం లేదు, చెమట అయినా కూడా వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినిపిస్తూ, గెలిచిన వాళ్ళని సపోర్ట్ చేస్తూ, ఈ బూట్ క్యాంప్ లో మీకు లక్ష్య రాకపోయి ఉండొచ్చు, నెక్స్ట్ బూట్ క్యాంప్ మీరు డెఫినెట్ గా వస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎంతో ఓపిక్ గా ఉన్నంత సమయాన్ని వీలుంటే నిలబడడం, వీలుంటే కూర్చోవడం, లేకపోతే నిలబడుకోవడం, ఎంతో ఓపిక్ గా మన ఎంఎస్ఆర్ గురువు గారు చాలా చక్కగా దీన్ని హోస్ట్ చేశారు, హ్యాండిల్ చేశారు. తనకున్న టీంలో మెయిన్ పిల్లర్స్ ని
వాలంటరీగా పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ అంతా ఏర్పాటు చేశారు. అయితే ఏది కూడా నెగిటివ్ థాట్ లో ఈ బిజినెస్ ని కానీ, బూట్ క్యాంప్స్ ని కానీ, మన సెమినార్స్ కానీ, మన లీడర్స్ కానీ ఎవరు కూడా నెగిటివ్ గా మనం ఆలోచన చేయకూడదు. పాజిటివ్ మైండ్ సెట్ తోనే వెళ్ళాలి. పాజిటివ్ మైండ్ సెట్ రావాలి. ఏదైతే వాళ్ళు చెప్తారో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం వర్కౌట్ చేస్తాం. యాజ్ పర్ వెస్టేజ్ లో ఉన్నటువంటి 1 lakh ఎర్నర్ లో జ్యోతి మేడం, ఆ జ్యోతి మేడం మాట్లాడుతుంటే నిజంగా ఎంత హ్యాపీ. అసలు ఆమె 1 lakh వస్తుందని అసలు తెలిసేదే కాదంట. అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదంట. "ఓయమ్మ, వీళ్ళకి 1 lakh ఇప్పిస్తానని చెప్తున్నాను, వాళ్ళు నిజంగా వాళ్ళకి వస్తుందా, వాళ్ళకి రాదే, వాళ్ళ స్కిల్స్ లేవు అని అనుకున్నానంట ఆయన. బట్ వాళ్ళు తిరిగి 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 ఎవ్రీ డే తిరిగి తిరిగి పాస్ కూడా డబ్బులు ఉండే పరిస్థితి లేదంట. పాస్ కూడా ఈయన ఇచ్చేవాడంట అప్పుడప్పుడు. అయినా తిరిగి తిరిగి ఈరోజు సక్సెస్ అయ్యి 1 lakh ఎర్నర్ గా నిలబడింది జ్యోతి మేడం. సైదులు సార్ యొక్క డౌన్ లైన్స్ లో మన బీబీ మేడం అండ్ జ్యోతి మేడం ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళంట. ఎక్సలెంట్. నిజంగా బూట్ క్యాంప్ చూస్తుంటేనే అద్భుతం. ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన మనం తిరణాలు చేయడానికి మన ఫండ్స్ కలెక్ట్ చేసుకొని, అందరు ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఎంత కనుల విందుగా ఉంటుందో మన ఊర్లో, అంత కనుల విందుగా చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు మనము జూమ్లలో చూసి ఉండొచ్చు, సారీ సెమినార్ లో చూసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అక్కడ అక్కడ అటెండ్ అవుతారు. ఒక యూట్యూబర్ ఎంఎస్ఆర్ గారి మీద ఒక పాట రాశారు రమేష్ సార్. ఆయన కూడా 5 మంచి ప్రాఫిట్ ఉన్న వ్యక్తి, డబ్బులు ఉన్న వ్యక్తి అంట, మంచి ఆస్తులు ఉన్నాయంట. ఆయన కూడా ఎంఎస్ఆర్ గారి గురించి చాలా గొప్పగా చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఆ నాయకత్వానికి నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ద వే హీ మోటివేట్ దోస్ పీపుల్, ఎంత విధంగా మోటివేట్ చేస్తుంది. ఈ బిజినెస్ వైపుకి ఎంత మలుపు తిప్పాడు. ఈ బిజినెస్ చేయటానికి వాళ్ళందరిని ఎంత కలిసికట్టుగా పోరాడదాం, మన ఆర్థిక స్వాతంత్రం తీసుకొద్దాం అని ఏ విధంగా అతను మలుపు తిప్పుతాడు. ఈ క్రెడిట్ మొత్తం ఎంఎస్ఆర్ గారిదే. ఎక్సలెంట్, సూపర్. అయితే అటువంటి లక్షణాలు, అటువంటి డెడికేషన్, అటువంటి ఆ ఆ తెలివైన నాయకుడు ఎంఎస్ఆర్. తెలివైన నాయకుడు ఎంఎస్ఆర్. డెఫినెట్ గా 100% చాలా తెలివిగా, చాలా చక్కగా ఆయన మాట్లాడే భాష కూడా చాలా చక్కగా, తెలివిగా మన మనసుల్ని దోచుకుంటాడు. మనం మాట్లాడే విధం అదే విధంగా కోపాడతాడు, అదే విధంగా మనిషిని ఎంకరేజ్ చేస్తాడు. ఎక్సలెంట్ ఎంఎస్ఆర్ గారి వల్ల, ఆయన యొక్క అంకిత భావంతో చేసినటువంటి వర్క్ వల్ల ఇంతమంది ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నిలబడి ఈరోజు దాదాపుగా 10-15 మంది లక్షలు తీసుకుంటున్నారు. 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు తీసుకుంటున్నారు. మనం పాండు సార్ చెప్పాలంటే, పాండు సార్ కూడా మేము కలిసాం. నెక్స్ట్ బాలన్ సీను సార్ కలిసాం, బేబీ మేడం కలిసాం, వీళ్ళందరం కలిసాం. వాళ్ళు ఎవ్వరు కూడా అనవసరం టాపిక్ ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. ఏదైనా మాట్లాడితే ఏ ఊరు, ఏ అసోసియేషన్, అప్లై అయిన ఎవరు, బాగా చేయండి, భయపడకాకండి, దీనిలో డెఫినెట్ గా గెలుస్తాం, 100% గెలుస్తాం అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళెవరు మన ఊరు కాదు, వీళ్ళకి ఫోటో ఇవ్వకూడదనో ఇంకోటనో చెప్పరు. సూపర్ గా మాట్లాడతారు. ఎంత మనిషికి దగ్గరగా, అంత విసుగు లేకుండా. ఎంత వేరే టీంలో వాళ్ళకి ఎందుకు మన ఫోటో ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు వాళ్ళతో ఎందుకు అనుకోరు. సూపర్ గా అంతే ఆత్మీయంగా మాట్లాడతారు. మన ఎంఆర్ఓ సార్, మన అద్దంకి ఎంఆర్ఓ సార్, బ్రహ్మయ్య సార్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. సూపర్. ఎవరు కూడా ఆ అటువంటి ఆ, మనసు మనకు రావాలి. అటువంటి మనసు మనకు రావాలి. ఈగోస్ తగ్గించుకోవాలి. అటువంటి మనసు వస్తే మన డౌన్ లైన్స్ అదే మనం బిహేవ్ చేస్తే మనకి టీం వస్తుంది. 100% టీం వస్తుంది. ప్రియసార్ గారికి ఆరోగ్యం బాగలేకపోయినా అయినా కూడా అదే ఓపికతోటి ఆయనకి వచ్చిన ఆయన పాత్ర ఏదైతే ఉందో అది చక్కగా వివరించారు. డూస్ అండ్ డోంట్స్ చెప్పారు చాలా చక్కగా. సూపర్ పిఎస్ఆర్ గారు. ఆనంద్ ప్రసాద్ సార్ వచ్చారు. ఆనంద్ ప్రసాద్ సారు ఏఎస్ఎం, సౌత్ ఇండియాకి ఏఎస్ఎం. ఆయన ప్రోడక్ట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. సో అక్కడ కంప్లీట్ గా సెమినార్ లో అయితే ఒక ఎనర్జీ బూస్ట్ గురించి కొంచెమే చెప్తారు, ఒక సిఎండి గురించి కొంచెం, కానీ అక్కడ కంప్లీట్ సబ్జెక్ట్ అందులో ఉంటది. మీ యూట్యూబ్స్ లో పెట్టుంటారు, డెఫినెట్ గా అందులో అబ్జర్వ్ చేయండి. కంప్లీట్ సబ్జెక్ట్ ఇస్తారు అందులో. బూట్ క్యాంప్ ఎందుకు వెళ్ళాలంటే కంప్లీట్ ఎక్కువ ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెమినార్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మైసూర్లో కూడా అలాగే వస్తుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది.
సో కీప్ ఆన్ అటెండింగ్ మీటింగ్స్. ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతుంటే మన యొక్క ఫోకస్ మన గోల్ మీద వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కలిసిన వాళ్ళు 40,000, 70,000, 80,000 తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం ఫోకస్ చేస్తాం, మన మనసులో మారుతుంది అది. మనం కూడా తీసుకోవాలన్న ఆతృత కలుగుతుంది. దానికి ఏం చేయాలి? మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ ఫోన్ చేయాలి, వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి, వాళ్ళని జూమ్ మీటింగ్ చేయాలి, జూమ్ మీటింగ్స్ పంపించాలి, సెమినార్స్ తీసుకురావాలి, బూట్ క్యాంప్ తీసుకురావాలి. ఇవన్నీ మనకి మైండ్ లో మెదులుతాయి. మనం ఏం చేయాలి? వాళ్ళకి ఎందుకు డబ్బులు వస్తున్నాయి మనం ఆలోచిస్తాం. నాకు ఆలోచన వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయితే మనము ముఖ్యంగా ఈ ఈ బేస్ లైన్ ఏంది? ఈ బేస్ లైన్ అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో బేస్ లైన్ చిన్న చిన్న వాళ్ళకి డబ్బులు, చదువు లేని వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే ఓన్లీ ప్రోడక్ట్. ఎవరైనా సరే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో నిలబడడానికి ఓన్లీ ప్రోడక్ట్. ప్రోడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ, ప్రోడక్ట్ కానీ వాడకపోతే మనకి ఎన్నైతే వీలు పడతాయో అన్ని ప్రోడక్ట్స్ మన ఇంట్లో ఉండి మనం వాడితేనే మనం హోమ్ మీటింగ్స్ లో చేయగలం, హోమ్ మీటింగ్స్ లో చెప్పగలం. ప్రోడక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో మినిమం అనుకున్న మినిమం ఒక 10 ప్రోడక్ట్స్ అట్లీస్ట్ మనం రెగ్యులర్ బేస్ లోనో లేకపోతే డే బై డే బేస్ లోనో ఎలా అయితే అలా వీలు పడి అప్పుడే వచ్చిన నెలలో వచ్చిన ఉండవచ్చు, 2 నెలలు ఉండొచ్చు, కానీ మినిమం మన ప్రోడక్ట్స్ మనం తెచ్చుకొని వాడుతూ ఉంటే దాంట్లో ఉండే రిజల్టే మనల్ని గెలిపిస్తుంది. అది చెప్పడం ద్వారా, అది షేర్ చేయడం ద్వారా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళని ఫాలో అప్ పెట్టుకొని వాళ్ళ తర్వాత ప్రోడక్ట్స్ ఇప్పించి వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలిక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి, లేకపోతే ప్రొటెక్ట్ చేస్తాయి. డెఫినెట్ గా అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటది. ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ని మనం వాళ్ళతో వాడిస్తే, మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఇది తీసుకుంటే మనకి మంచిగా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వచ్చిన తర్వాత 10 మంది చెప్తే ఆదాయం వస్తుంది. అటువంటి ఏదైతే ఈ ప్రాసెస్ లో మనం కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి, కంపల్సరీగా ప్రోడక్ట్ వాడాలి, కంపల్సరీ ప్రోడక్ట్ షేర్ చేయాలి. అది 10 మంది చేస్తావా, 100 మంది చేస్తావా, 1,00,000 మంది చేస్తావా అనేది నీ యొక్క మేధస్సు మీద, నీ యొక్క ఓపిక మీద, నీ యొక్క టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా 8 లక్షల మందికి సార్ చెప్పారు కాబట్టి ఆయనకి 8 లక్షల మంది టీం వచ్చింది. 8 లక్షల మందిని కూర్చొని పెట్టి ఒక ప్లేస్ లో లేకపోతే ఎక్కడైనా చేసి ఉంటాడు. సో అందుకని 8 లక్షల ఐడీలు ఆయనకి జనరేట్ అయి ఉంటాయి. సో అలాగే సైదుల్ సార్ కూడా ఆయన చెప్పే విధానంలో ఆయనకి 6 లక్షల మంది టీం వచ్చి ఉంటుంది. ఏదైతే మనం ప్రోడక్ట్ ఎంత మందికి షేర్ చేస్తామో వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళు ఎంత మందికి షేర్ చేస్తారో ఆ టీం అంతా మనకు వస్తుంది. ఇది మనం ఒక్కళ్ళమే చేయలేం కాబట్టి 8 లక్షల మందిని ఆయన చెప్పలేదు కదా ఎంఎస్ఆర్ గారు, ఆయనకి టీం అలా వచ్చి ఉంటుంది. సో ప్రోడక్ట్ ఎప్పుడైతే మనం వాడతామో ప్రోడక్ట్ ని మనం షేర్ చేయగలం. షేర్ చేసిన తర్వాత మనం ఎవరికైతే షేర్ చేస్తాం వాళ్ళు కానీ తీసుకొని ఉంటే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రోడక్ట్ తీసుకున్న వ్యక్తితో ఫాలో అప్ అనేది కంపల్సరీగా చేయాలి. మనం ఫాలో అప్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉంది, మీకు ఓకేనా, తీసేసుకొని వెళ్ళిపోయినా అనుకోకూడదు. డెఫినెట్ గా వాళ్ళు ప్రోడక్ట్ వాడుంటారు. ఆ వాడిన తర్వాత మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళని జూమ్ లోకి లేదా సెమినార్ కు ఎట్లా లేకపోతే మనమే వెళ్ళి హోమ్ మీటింగ్ అన్న పెట్టి మనం చేయాలి. ఎక్కువ హోమ్ మీటింగ్ చేస్తే మనకి ఈ ఈ షేరింగ్ అనేది జరుగుతుంది. హోమ్ మీటింగ్ లో వాళ్ళ ఇంట్లో హోమ్ లో వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళే ఉండరు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. సో ఈ ప్రోడక్ట్ యొక్క డెమో మనం డెమో ఇస్తే ఆ డెమో యొక్క ప్రత్యేకత తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు కూడా చూస్తారు. అప్పుడే ఐడియా అవసరం లేదు, ఐడియాలు వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు వీలు పడితే వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళు కానీ ఇష్టపడి తీసుకుంటే ప్రోడక్ట్ ఇవ్వచ్చు. ప్రోడక్ట్ షేర్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రోడక్ట్ వాడకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం బిజినెస్ బిల్డ్ చేయలేము, నెట్వర్క్ బిల్డ్ చేయలేము. నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటేనే ఇందులో డబ్బులు వస్తాయి. నెట్వర్క్ బిల్డ్ చేసుకోకుండా ఇందులో డబ్బులు రావు. ఎందుకంటే నువ్వు ఒక్కడవే చేయలేవు కాబట్టి, నెట్వర్క్ తో కూడింది కాబట్టి ఈ నెట్వర్క్ ఎవ్రీ డే పలకరించుకుంటూ చేయాలి. అది నేను అబ్జర్వ్ చేస్తాను, చేయాలని చెప్తున్నా. అవన్నీ అబ్జర్వ్ చేస్తాను, ఇవన్నీ చేశాడు కాబట్టే గొప్ప లీడర్ గా ఎదిగాడు ఎంఎస్ఆర్ తోటి. ఆ ఎవరైతే ఆయన జైల్లో ఉన్న ఆయన ఈ వెస్టేజ్ లోకి వచ్చాడు. ఆయన ఒక చిన్న సందర్భం చెప్తా. ఆయన మర్డర్లు చేసి కేసులో ఉండి
ఆయన ఒక రోజున ఒక మీటింగ్, చిన్న మీటింగ్ కి ఆ ఊర్లో పెట్టుంటే వెళ్ళాడంట. వెళ్తే ఎంఎస్ఆర్ గారు పైన చేయేసి, ఏం సార్ ఎలా ఉందని అడిగారంట. అడిగినప్పుడు ఇతను అసలు ఆ రౌడీని చేసేటటువంటి దమ్ము ఎవరికైనా ఉంటుందా ఆ, అని ఆయన అనుకున్నాడు. నన్ను చేసాడు ఏంటి అని అనుకున్నాడంట. కానీ ఆ ఆ చెయ్యి పడింది కాబట్టి నేను ఈ రోజు ఈ బిజినెస్ చేస్తున్నా. నాకు ఈ బిజినెస్ అవసరం లేదు. నాకు 10 కోట్లు 20 కోట్ల ఆస్తి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఎంఎస్ఆర్ గారిని, ఆయన దేవుడు అంటున్నాడు. కానీ ఎటువంటి క్యారెక్టరైజేషన్ అతను డెవలప్ చేసుకొని ఉంటే ఎంఎస్ఆర్ గారు ఎక్సలెంట్, సూపర్, మైండ్ బ్లోయింగ్. సో ప్రోడక్ట్ వాడాలి. ప్రోడక్ట్ వాడి షేర్ చేస్తే, 10 మందికి షేర్ చేస్తే 10 మంది 10 మందికి చెప్తారు. 10 మంది 100 మందికి చెప్తారు. 100 మంది 1,00,000 మంది కూడా చెప్పొచ్చు. ప్రోడక్ట్ వాడకుండా డైరెక్ట్ సెల్లింగ్ లో మనం బిజినెస్ చేయలేం. కాబట్టి నేను నాకు ముందున్న టార్గెట్, రేపు జరగబోయే సెమినార్ 100 మెంబర్స్ ని గ్యాదర్ చేయాలి. నేను అనుకున్నా, నా మనసులో అనుకున్నా చేస్తా. 100 మందితో సెమినార్ మనం జరపబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు దయచేసి నా మాట విని, దయచేసి ప్రతి ఒక్కళ్ళు 5వ తారీఖున మన టీం ఎందుకు బిల్డ్ అవుతుంది, మనము అప్లైనర్ చెప్పింది దయచేసి వినటానికి ప్రయత్నం చేయండి. 5వ తారీఖు సెమినార్ ఉంది, దాన్ని మనం సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు 30 మంది ఉన్నాం ఇందులో. 30 మందిలో మనిషికి ఇద్దరిద్దరు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. ఈయన ఈ సారు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది, ఇంతకుముందు అయిందో లేదో తెలియదు, నాకు కొంచెం హ్యాంగ్ ఓవర్ ఉంది, ఇప్పుడు కనపడింది నాకు. ఈ సార్ చెప్తాడు ఎంఎస్ఆర్ గారిని ఇతను దేవుడు అంటున్నాడు. ఆ దేవుడు చెయ్యి నా మీద పడబట్టే నేను ఇంతమందికి లైఫ్ ఇస్తున్నా, ఇంతమందిని నేను బాగు చేస్తున్నా, ఇంతమందికి నేను డబ్బులు ఇప్పిస్తున్నా. ఇంతకుముందు నేను చేసే రౌడీజంలో నన్ను చూసి భయపడే వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రేమగా పిలుస్తున్నారు అని చెప్తున్నాడు ఈ సార్. ఎంత మందిని తయారు చేస్తుంటాడు, ఎంత ఓపిక తయారు చేస్తుంటాడు ఎంఎస్ఆర్. మనం కూడా అవ్వచ్చు, ఎందుకు అవ్వకూడదు? మనం కూడా అలాగే తయారవ్వచ్చు. ఏం కాదు, పాజిటివ్ యాటిట్యూడ్. గెలుస్తామన్న ఒక నమ్మకం, ఒక సంకల్పం నీ మనసులో ఉంటే డెఫినెట్ గా గెలుస్తాం. ఈరోజు టీం రాకపోవచ్చు. ఒక వెదురు చెట్టుని నాటిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత అది లోతుగా వెళ్ళి ఒక్కసారి పెరగడం ప్రారంభిస్తే ఎంత హైట్ వెళ్తుందో మనం దాన్ని పట్టుకోలేం. మిత్రులారా, బిజినెస్ చాలా గొప్పది. బిజినెస్ చాలా గొప్పది. నీకు పరిచయం చేసిన వాళ్ళు నీకు నచ్చినా నచ్చకపోయినా బిజినెస్ చాలా గొప్పది. మీకు పరిచయం చేసిన వాళ్ళు నచ్చుండొచ్చు, నచ్చుండకపోవచ్చు, ఏ సమయంలో ఎలా ఉండుండొచ్చు. కానీ నీకంటూ ఒక మైండ్ ఉంటది. నీకంటూ ఒక మైండ్ ఉంటది. గొప్ప వాళ్ళు నీకు పరిచయం అయి ఉంటారు ఈ లోకంలో. వాళ్ళని ఆదర్శంగా పెట్టుకో. బిజినెస్ మాత్రం ఇది ఒక కుటుంబంతో సహా చేసేటటువంటి బిజినెస్. ఇది మన అందరం కలిసి చేసే బిజినెస్. వాడు రాలేదు, ఈడు రాలేదు, వాడు పోలేదు, వాడు మంచిగా కాదు, ఎంఎస్ఆర్ కి చెక్కు తగ్గింది, ఎంఎస్ఆర్ కి ఇది పోయింది, భాస్కర్ సార్ అసలు చెక్కే లేదు, ప్రసాద్ సార్ అసలు చెక్కే లేదు, మన రఘురామరెడ్డి సార్ చెక్కే లేదు. ఇవన్నీ మనకి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతైనా సంపాదించింది. ఇటువంటి బుల్షిట్ మనతో మాట్లాడతారు. ఈ అవసరం లేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ లో ప్రొసీజర్ నువ్వు ఫాలో అవ్వు. లిస్ట్ ప్రిపేర్ చేసుకో, వాళ్ళకి ఫోన్లు చేయి, టేక్ ఎన్ అపాయింట్మెంట్ తీసుకో. నీకు తెలిసిన సబ్జెక్ట్ ఏదైనా, ఒక ఆయిల్ గురించో, ఒక పేస్ట్ గురించో, దేని గురించో ఒక దాని గురించి చెప్పు. అతన్ని నీ కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవ్వు. అతను మన కులం కావచ్చు, మతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడు బంధువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ వెస్టేజ్ కుటుంబం లాగా ఫీల్ అవ్వు. నీ వెస్టేజ్ కుటుంబం లాగా ఫీల్ అయ్యి వాళ్ళని అక్కున చేర్చుకో. ఎవ్రీడే జూమ్ మీటింగ్ రప్పించుకో. ఒకవేళ అతని యొక్క మైండ్ సెట్ ప్రకారం నువ్వు బిహేవ్ చేయి. అతను ఏ విధంగా మైండ్ సెట్ విధంగా బిహేవ్ చేయి. మనందరం కలిసి పని చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. డెఫినెట్ గా మనకి మంచి మెంటర్ దొరికారు. 100% మనం సక్సెస్ అవుతాం. అయితే మనకు వచ్చినటువంటి గర్వం, మనకున్నటువంటి అహంకారం తగ్గించుకొని మనము గెలుపు వైపుగా నడుద్దాం. డెఫినెట్ గా నా ముందున్న టార్గెట్, రేపు జరగబోయే సెమినార్ లో నువ్వు గట్టిగా నిలబడాలి. థ్యాంక్ యూ సార్. గట్టిగా నిలబడే వారు వన్ సైడ్ అయిపోద్ది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. రేపు జరగబోయే సెమినార్ లో 100 మందితో మన సెమినార్ జరుపుతాం. మన బిజినెస్ వాల్యూస్ చెప్తాం. అంతే కదా, జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయాలి, సెమినార్స్ కంటిన్యూస్ గా పెట్టాలి, అన్ని
అన్ని చేయాలి డెఫినెట్ గా. సో రేపు జరగబోయే సెమినార్ లో 100 మెంబర్తో నేను సెమినార్ జరపాలని అనుకుంటున్నా. నాతో మీరందరూ దయచేసి కలిసికట్టుగా నడవండి. మనం గెలుస్తాం. ఎందుకు గెలవమో చూస్తా. నెలకొక్కరిని గెలిపించుకుంటూ ప్రతి ఒక్కరిని మనం సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా సైడ్ నుంచి ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. గౌస్పస్టర్ సార్ హ్యాండ్ రేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ టీమ్ మెంబర్స్. కేశవ సార్ మనసులో కడుపులో ఇన్ని మాటలు ఉన్నాయా? ఆశ్చర్యం వేస్తుంది నాకు కూడా. నిజం చెప్పాలంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. చాలా చక్కగా ఉంది సెషన్, సూపర్. ఎంఎస్ఆర్ 3,000 మంది పిలిస్తే వచ్చారు అంటే ఆయన చేసినటువంటి మంచి వ్యవసాయం అది. మంచి మొక్కలు నాటారు. ఒక్కో మొక్క 10 మొక్కల్ని తీసుకొని వస్తుంది అక్కడికి. 3,000 మంది ఫోన్ నంబర్లు ఎంఎస్ఆర్ కాడ లేవు, 3,000 మంది అడ్రస్లు లేవు, 3,000 మంది ఇంటి అడ్రస్లు కూడా అసలు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఆయనకి. కానీ ఆయన మాత్రం తెలుసు. కారణం ఏంటి? ఒక మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని మంచిని ప్రచారం చేసుకుంటూ వెళ్ళే ఆయనకు అంతమంది గ్యాదర్ అయ్యారు. అందరూ ఆర్థికంగా కాస్త కోస్తో సెటిల్ అవుతూ వస్తున్నారు. ఇది నిజం 100%. ఎవరైనా సరే మంచిని తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేస్తే వదిలిపెట్టారు. మనం సరే బాగుపరుద్దామన్న ఉద్దేశంతో ముందుకెళ్దాం. ఇదే కేశవ్ సార్ చెప్పినటువంటి పూర్తి స్పీచ్ అన్నిట్లో కూడా నాకు అర్థమైన కాన్సెప్ట్ అదే. ఇప్పుడు మీకు సెమినారు, రెండోది వచ్చేసి మీటింగ్కి సెమినార్కి తేడా మనం చెప్పా. ఇప్పుడు బూట్ క్యాంప్ అంటే ఏంటి తెలుసా? సైనిక శిబిరం అని అర్థం. కొన్ని వందల మంది సైనికుల్ని తయారు చేసి పేదరికం మీద యుద్ధం ప్రకటించడమే బూట్ క్యాంప్ లక్ష్యం. నాకు తెలిసిన మీనింగ్ ఇది. మిగతా వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. అలాంటి బూట్ క్యాంప్కు వెళ్ళొచ్చిన సైనికులకి ప్రత్యేకంగా నేను వింజమూరు టీం మెంబర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుకు వెళ్దాం. మనం మంచి చెప్తూ వెళ్తున్నాం. కానీ ఇక్కడ లీడర్ జనాల్లో ఉంటాడు. ఎంఎస్ఆర్ జనాల్లోనే ఉన్నాడు. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి అన్న గర్వం లేదు, ఇంకోటి లేదు. అలా గర్వం లేకుండా నలుగురితో పాటు నేను అను ప్రతి వ్యక్తి లీడరే. గర్వపడి సాధించేదేమీ లేదు. చెప్దాం, 1కి 10 సార్లు చెప్దాం, 20 సార్లు చెప్దాం. వింటారు, ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయితే అతని కుటుంబం బాగుపడుతుంది, కానీ మనకేం రాదుగా. ఇక్కడ రెండో అంశం వదిలేయాలి. వాళ్ళు కష్టపడితే వస్తుంది అన్న ఫీలింగ్ వదిలేయాలి. ఎవరి కష్టం వాళ్ళదే. అదొక్కటే గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే, ఇక్కడ చూడండి, వయసుతో పని లేదు, క్వాలిఫికేషన్తో పని లేదు, ఎడ్యుకేషన్తో పని లేదు, లేకపోతే కులంతో పని లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో నీకు శక్తి ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. నోరే కదా, మాట్లాడు. ప్రొడక్ట్ వాడిన తర్వాత పరిచయం చేయి, వాడించు. అదే బిజినెస్ సీక్రెట్. చాలా చక్కగా చెప్పారు కేశవ్ గారు. మీరు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని మాటలు ఉన్నాయా? ఇంత జ్ఞానం వచ్చేసిందా? సూపర్. ఈ జ్ఞానం మరీ అందరికీ అవసరం. మళ్ళీ ఇంకోసారి మీ జూమ్ మీటింగ్ ఆశిస్తున్నాను. తప్పకుండా 5వ తేదీ సెమినార్ విజయవంతం చేద్దాం. ఈ కసి ఉంటే ఎవ్వరూ ఆపలేరు. ఎస్, నిజం. ఈ కసి ఉంటే ఎవ్వరూ ఆపలేరు. ప్రొసీడ్. మీరు ఎంత మొండికేసారో రాను అని అంత ముందుకు వెళ్తున్నారు. అంటే సామెత ఉంది, సింహం 10 అడుగులు వెనక్కేసిందంటే 20 అడుగులు దూకడానికంట. నిజంగా కేశవ కసిలో ఒక సింహాన్ని చూస్తున్నాను నేను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. Good morning, all of you. Good morning, Keso sir. So wonderful section. Wonderful. మీరు రోజుకి జూమ్ కి కొత్త తనాన్ని తీసుకొస్తున్నారు, కొత్త ఆలోచన తీసుకొస్తున్నారు. మిమ్మల్ని బూట్ క్యాంప్ తీసుకెళ్ళిన ఫస్ట్ టైం, తర్వాత సెకండ్ టైం లో చాలా మార్పు వచ్చింది. చాలా అంటే చాలా మార్పు వచ్చింది.
ప్రతి ఒక్కరు బూట్ క్యాంప్కి వస్తూ ఉంటారు, కానీ మార్పు చెందలేకపోతున్నారు. కానీ మీ మార్పు నాకు సక్సెస్ అయింది. ఎందుకంటే మీరు ఈ రోజు బూట్ క్యాంప్ గురించి ఎంత చక్కగా చెప్పారో, ఎంత విషయాన్ని చెప్పారనేది ఒక్క మాటలో చెప్పేది కాదు. ప్రతి పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా కూడా నేను ఇంకొకసారి ఈ రికార్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ గ్రూప్ లో పెడతాం కాబట్టి మళ్ళా టైం తీసుకొని 1 అవర్ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి మళ్ళా నేను వింటాను. ఎందుకంటే దీంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి. ఒక వ్యక్తికి లీడర్ గా ఏం ఉండాలి, ఏం చేసే సక్సెస్ అవుతాం